హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఏంటి అవతారంతో వచ్చేసిందని చూస్తున్నారా? ఏం కాదు, మార్చ్ 8 మా యానివర్సరీ అని మీకు చెప్పాను కదా. సో అంటే ఈరోజే మీకు వీడియో వచ్చేసి మండే వస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే సాటర్డే ఆల్రెడీ మా అంటే మా మ్యారేజ్ డే రోజు మా ఆల్బమ్ ఆల్బమ్ పెట్టాను. నెక్స్ట్ డే వచ్చేసి కుకింగ్ బ్లాగ్ కాబట్టి సండే, సో కుకింగ్ బ్లాగ్ పెట్టేశాను. సో మండే అయితే ఈ వీడియో వస్తుంది. వీడియోకి వెళ్ళబోయి అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే జస్ట్ నేను లేసాను, హెడ్ పార్ట్ చేసుకున్నాను. మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట స్నానానికి. సో తనకి ఇవాళ నేను 3 సర్ప్రైజెస్ ఇస్తాను. సో తనకు అసలు తెలీదు. ప్రతి మ్యారేజ్ డేకి నేను ఏదో ఒకటి ఇస్తానండి, వాల్యుబుల్ గిఫ్టే ఇస్తాను. సో అంటే మాకు దాచుకునేటట్లు ఉండాలి, అంటే వేస్ట్గా పోకూడదు గిఫ్ట్, అలాగే తనకి మెమరబుల్గా ఉండాలి, అలాగే మాకు దాచుకునేటట్టుగా ఉండాలి. అలా అట్లా ప్లాన్ చేస్తాను ఎప్పుడు కూడా. సో 3 గిఫ్ట్స్ ఏంటంటే, ఫస్ట్ తను స్నానం చేసి రాగానే ఒక గిఫ్ట్ ఇచ్చేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా గుడికి ఇవన్నీ కూడా వెళ్తాం కాబట్టి, తర్వాత గుడికి కట్టి ఇవన్నీ వెళ్ళిన తర్వాత కూడా గుడి నుంచి గట్ట వచ్చిన తర్వాత కూడా ఒక గిఫ్ట్ ఇస్తాను. తర్వాత బయటకు వెళ్ళే ప్లానింగ్ ఉంది. సో బయటకు వెళ్ళాక అక్కడ ఒక గిఫ్ట్ ఇస్తాను అనమాట. మొత్తం టోటల్ 3 గిఫ్ట్స్. సో తర్వాత ఇంకా ఏమన్నా ఇవ్వచ్చేమో నాకు తెలీదు. మేము ప్రస్తుతానికి అయితే 3 గిఫ్ట్స్ అయితే ప్లానింగ్ ఉన్నాయి. ఈ 3 గిఫ్ట్స్ కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే ఒక 20 days బ్యాక్ అప్పుడే ప్లాన్ చేసేసుకున్నాను. సో ఇక్కడ పల్లెటూరు కాబట్టి పెద్ద ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా నేను ఏది సర్ప్రైజ్ చేయాలన్నా ఫస్ట్ అక్కడికి నిడదవోలు వెళ్ళిపోతాను ఏదో వంకతో. వెళ్ళిపోయి అక్కడైతే నేను ప్లాన్ చేసుకుంటాను అన్నీ కూడా. ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయి సో తనకి గుడికి ఇవన్నీ వెళ్ళొచ్చేసిన తర్వాత సో బయటకు అయితే వెళ్తాము. ఎక్కడికి వెళ్తాం, ఎలా ఎంజాయ్ చేస్తాం, మా మ్యారేజ్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది అయితే మీరు చూసేయండి. మాతో పాటు మీరు కూడా అంటే నా హ్యాపీనెస్లో మీరు కూడా పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీ 350 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో మామూలు విషయం కాదు. సో వాళ్ళు నన్ను తప్పకుండా ఆదరిస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేశారని కోరుకుంటున్నాను. అలాగే మిగిలిన వాళ్ళు కూడా, కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు శారీ కట్టుకుంటాను, శారీ వేర్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా డ్రెస్ అనమాట బయటకు వెళ్ళిపోయేటప్పుడు. ప్రజెంట్ అయితే శారీ. సో శారీ ఇవన్నీ కూడా అన్నీ చేసుకున్న తర్వాత, కట్టుకున్న తర్వాత ఎలా ఉందో కూడా మీకైతే షేర్ చేస్తానమాట. సో ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ అట్లా అంటే ఒకే వ్లాగ్ ఇది ఒకేలా కంటిన్యూ అవుతుంది. సో కాకపోతే బిట్లు బిట్లు కింద తీసుకుంటాను కాబట్టి మొత్తం నేను మొత్తం ఎడిట్ చేసి మీకు మండే చేస్తాను, మండే పోస్ట్ చేస్తాను నా ఛానల్లో. సో ఇప్పుడైతే నా శారీ అవి అయితే చూసేద్దరు మీరు ఫస్ట్. సో హాయ్ అండి, చూసారు కదా ఇందాక నా మాటలైతే మీరు విన్నారు కాబట్టి సో దాని కంటిన్యూషన్ ఈ వీడియో. సో ఇది వచ్చేసి అయితే ఫస్ట్ గిఫ్ట్. నేను అలా ఉన్నాను ఏంటి అనుకోకండి, జస్ట్ స్నానము ఇవన్నీ చేసి హెడ్ బాత్ చేసుకుంటున్నాను అనమాట. సో మా హస్బెండ్ రాగానే తనకి గిఫ్ట్ ఇచ్చేసాను డ్రెస్సు. అలాగే నేను ఈలోపు శారీ కట్టేస్తున్నాను, తనకి కాల్ బ్లెస్సింగ్స్ తీసుకుని హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్తున్నాను అనమాట. సో వీడియో కోసం కాదండి, నేను మా పెళ్ళైన కానించి ఫస్ట్ యానివర్సరీ కానించి కూడా నాకు కాళ్ళకి దండం పెట్టుకోవడం అలవాటు అనమాట. సో పెట్టుకుంటాను. తర్వాత ఇది వచ్చేసి సెకండ్ గిఫ్ట్ అనమాట. సో తను కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇదైతే సెకండ్ గిఫ్ట్. ఫోటో ఫ్రేమ్ అయితే చేయించానండి సెకండ్ గిఫ్ట్. ఫోటో ఫ్రేమే అని కాదు, దీంట్లో చాలా స్పెషల్ ఉంది. మేబీ ఎందుకంటే మొత్తం మా ఫస్ట్ మీట్ కానించి, ఫస్ట్ కాల్ కానించి, మా ఫేవరెట్ ప్లేస్ అంటే మా పెళ్ళి ఫిక్స్ అయిన డేట్, అలాగే మా ఎంగేజ్మెంట్ డేట్, మా పెళ్ళి డేట్ అన్నీ కూడా వచ్చేలా వీడియోలో వేయించాను అనమాట. సో మాది లవ్ మ్యారేజ్ అని చెప్పాను కదా, 2013లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా 2018లో మ్యారేజ్ అయింది. సో అప్పటి వరకు కూడా మొత్తం ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుని అలా అయితే వేయించాను. సో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అనమాట నాది. నేను అప్పుడు 9th క్లాసు. సో అది ఫస్ట్ లవ్.
ఇంకంతే నాకు అదే ఉండిపోయింది. సో దేవుడు కూడా అంటారు కదండి, అంటే మన ప్రేమలో ఎంతో నిజాయితీ ఉంటేనే ఆ ప్రేమ సక్సెస్ అవుతుంది అన్నట్టుగా. సో ఎంతో నిజాయితీ ఉంది కాబట్టి సక్సెస్ అయింది. సో మీకు చెప్తున్నాను సెకండ్ గిఫ్ట్ ఇది అని. సో చూసారు కదా, మీకు క్లారిటీగా రావడం గురించి అలాగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై డియర్ హనీ అని వేయించి, ఫస్ట్ మీట్ 12th October 2013, ఫస్ట్ కాల్ 14 December 2013, మ్యారేజ్ ఫిక్స్ 18 February 2017, ఎంగేజ్మెంట్ 30 July 2017. ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి కోటసత్తమ్మ టెంపుల్. సో కోటసత్తమ్మ టెంపుల్ అనేది నేను గుడి టూర్ కూడా చేశానండి, చరిత్ర కూడా చెప్పాను అమ్మవారిది, మన ఛానల్లో ఉంది. మేము పెళ్ళికి ముందు ఎప్పుడు కూడా అక్కడికే వెళ్ళే వాళ్ళం. అంటే మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత అంతకుముందు ఏమీ కలవలేదు కానండి, ఎందుకంటే 9th క్లాస్ లవ్ కాబట్టి సో అంత తెలీదు. సో తను డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళు వచ్చినప్పుడు ఏదో చూడడం అంతవరకే. సో ఏదో ఫ్రాంక్ కాల్స్ కింద చేయడం అది తప్ప ఇంకా అంతకుమించి ఏమీ తెలీదు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన కానించి వెళ్ళింది మాత్రం కొరసత్తం టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. మా ఫేవరెట్ ప్లేస్ ఇంక అదే అయిపోయింది. తర్వాత ఇంకా పెళ్ళి ఫిక్స్ 8 March 2018 అనమాట. సో తర్వాత అట్టి గుళ్ళకి వెళ్ళామండి, గోగులమ్మ గుడి, మా ఊరు మహాలక్ష్మమ్మ. సో ఆ గుళ్ళు రెండు కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట, అమ్మవారి చరిత్రలు. సో అలాగే భీమవరం మావుళ్ళమ్మ తల్లి దగ్గరికి కూడా వచ్చేసాము. సో ఎప్పుడు కూడా భీమవరం మావుళ్ళమ్మ దగ్గరికి మేము వస్తాం ప్రతి పెళ్లి రోజు, అలాగే వచ్చామన్నమాట. సో చూసారు కదండి అమ్మవారి ప్రసాదం. ఇది ఎందుకు మీకు అంతలా చూపిస్తున్నానంటే 7 సంవత్సరాలు అయిందండి నా పెళ్ళయి. కరెక్ట్గా March 8కి 7 పూర్తయి 8లోకి అడుగు పెట్టాను. 7 సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నాను. ఎప్పుడు కూడా అనుకుంటాను, అంటే 7 సంవత్సరాల్లో ఒక 100 సార్లైనా వెళ్ళుంటాను ఆ గుడికి. ఎప్పుడు అనుకుంటాను భోజనం చెయ్యాలి అని, కానీ ఎప్పుడూ కుదరలేదు. ఈరోజు అంటే March 8న మీకు ఈ వీడియో సోమవారం వస్తుంది. సో March 8న నా పెళ్లి రోజున నాకు ఆ కోరిక కూడా నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది. అంటే అమ్మవారి ప్రసాదం దొరకడం అంటే దానికన్నా భాగ్యమే ఉందండి. సో ఏంటంటే కొంచెం ఎవరైనా కనుక భీమవరం వచ్చేవాళ్ళు గట్టా ఉంటే గుడి దగ్గరికి కొంచెం ఎర్లీగా రండి, అంటే రోజుకి ఇంతమంది అనే అయితే ఉంటుందన్నమాట భోజనానికి. సో మనకి ఎంత కావాలో అంత పెడుతున్నారు, కాకపోతే కొంచెం ఓపిక్గా తినాలన్నమాట. అంటే సిట్టింగ్ ఇవన్నీ కూడా బఫే సెక్షన్ టైపు. సో జాగ్రత్తగా టోకెన్స్ ఇస్తారు కంపల్సరీ. ఆ టోకెన్ ఉంటేనే భోజనానికి వెళ్ళడానికి ఉంటుంది కాబట్టి ఆ టోకెన్స్ 12:30కి అలా క్లోజ్ చేసేస్తారు కాబట్టి సో జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ చిన్న పిల్లలు గట్ట ఉన్న వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేసుకుంటే ఒకవేళ టోకెన్ ఏమైనా ఉంటే తర్వాత ఇస్తారు. మాకు అలాగే 1 గంటకి టోకెన్స్ ఉన్నాయా అయిపోయినాయి అంటే ఎంతమంది అండి అంటే ఇద్దరం ఉన్నామండి, ఇద్దరు చిన్నపిల్లలు ఏం కాదు అంటే అప్పుడు టోకెన్స్ తెచ్చి ఇచ్చారనమాట ఒక అతను. సో తర్వాత ఇంకైతే పేరుపాలెం బీచ్కి అయితే వచ్చేసామండి. సో అక్కడ మీకు చూపించాను కదండి బాత్రూమ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఆడుకుని వచ్చి చక్కగా ఆడవాళ్ళు డ్రెస్ మార్చుకోవడానికైనా స్నానం చేయడానికైనా చక్కగా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏమీ దడవక్కర్లేదు, చక్కగా ఒక డ్రెస్ బ్యాగ్లో పడేసుకుని రండి, ఎందుకంటే అక్కడ మొత్తం తడిచిపోయి తర్వాత ఇంకొక డ్రెస్ వేసుకోవడానికి అక్కడ అవకాశం ఉంది కాబట్టి చక్కగా 10 రూపాయలు తీసుకున్నారండి, అంతే 10 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇంకా అంతకుమించి ఎక్కువ ఛార్జ్ చేయలేదు, అంటే మనిషికి వచ్చి 10 రూపాయలు. సో మంచి డ్రెస్ వేసుకుని వచ్చిన నేనైతే ఏం చేశానంటే చక్కగా మంచి డ్రెస్ వేసుకుని వెళ్తాం కదండి మ్యారేజ్ డే అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా పాతదైతే తీసుకువెళ్ళాను, అది వేసుకుని బీచ్లో ఆడుకుని తర్వాత మళ్ళీ నాకు కొత్త డ్రెస్ అయితే నేను వేసేసుకున్నాను మళ్ళీ. సో బాగుంది, చక్కగా సెక్యూరిటీగానే ఉందన్నమాట వాష్రూమ్స్ అవి కూడా, అంటే మీకు తెలియజేయడానికి చెప్పాను అనమాట. నిజంగా మా పిల్లలు ఆడుకున్నారండి పేరుపాలెం బీచ్లో, ఎంతలా ఆడుకున్నారంటే అంతలా ఆడుకున్నారు. నాకు నిజంగా ఎంత భయం వేసిందో. మా హస్బెండ్ ఇంకా తనైతే తడవలేదు, పిల్లలిద్దరిని అట్లా చూసుకుంటున్నారు. నేను కొంతసేపు వీడియో తీసి, అంటే ఎక్కువ తీయలేం కాబట్టి ఒక 5 minutes అలాగా వీడియో తీసి తర్వాత నేను పిల్లల్ని చూసుకుంటాను మునిగిపోయానులేండి. అందాక మా హస్బెండ్ కేర్ చేస్తున్నారు వాళ్ళిద్దరిని, మా బాబుని మా హస్బెండ్, మా పాపని నేను కూడా పట్టుకుని చక్కగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. చక్కగా మా పిల్లలతో పాటు నేను కూడా తడిచిపోయాను, అంటే ఇంకా వాళ్ళని చూసుకోవాలి కదా. సో మా హస్బెండ్ ఏంటంటే అంతా కూడా అంటే కేర్ఫుల్గా ఉండాలండి, మన మెల్ల బంగారపు బొందులు ఉన్నా ఉంగరాలు ఉన్నా ఇవన్నీ కూడా చక్కగా తీసేసుకుని
కేర్ఫుల్గా ఉండాలి, ఎక్కడ పెట్టడానికి ఉండదు కాబట్టి నేను మా హస్బెండ్ ఏం చేశారంటే తన దగ్గర నేను ఒక పర్స్ తెచ్చాను. సో అందులో అన్నీ కూడా వేసేసుకుని ఆయన దగ్గర ఉంచేసుకున్నారు అది. అందుకే ఆయన ఇంకా నీటిలో గట్టా తడవలేదు, జస్ట్ అట్లా నుంచున్నారు అంతే, బాబుని పట్టుకుంటూ ఉన్నారంతే. చూసారండి ఎంత సముద్రం, నిజంగా అలలు వచ్చేస్తున్నాయి. సో చాలా కేర్గా ఉండాలి పిల్లలతో ఉన్నప్పుడు. మా పిల్లలైతే నిజంగా ఎంత హడావిడి చేసేసారో, అంటే వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట, వాళ్ళు పుట్టాక వెళ్ళడం ఫస్ట్ టైము. మా బాబు చిన్నప్పుడు 7th మంత్లో ఉన్నప్పుడు వెళ్ళాం, కానీ మరి 7 నెలంటే అంత తెలియదు కదండి. ఇదే ఫస్ట్ టైము, వాడికి ఫస్ట్ టైమే పాపకి ఫస్ట్ టైమే అనమాట తెలిసి. సో ఇంకా నేను ఇద్దరిని కూర్చోబెట్టుకుని, అంటే మా హస్బెండ్ తను కొంతసేపు నువ్వు కూడా కూర్చో వీడియో తీస్తాను, నన్ను అదే నేను ఆడిచ్చినట్టు తీసావు కదా అనేసి అన్నారు. సో అందుకని నేను కూడా అట్లా కూర్చున్నాను. నాకు వాటర్ అంటే భయం అండి, అందుకే నేను పిల్లలిద్దరిని తీసేసుకుని అలా కూర్చుని పోయాను అనమాట. సో ఎక్కువ దూరం నేను అసలు వెళ్ళలేదు, ఆ పైనే నేనున్నాను. పిల్లలతో ఇంకా ఇంకా భయం కాబట్టి ఆ పైనే అనమాట. సో తర్వాత మా పిల్లలైతే గుర్రం ఎక్కారు. నిజంగా మా వాడు అంటున్నాడు, గుర్రం పరిగెట్టట్లేదేంటి మమ్మీ అంటున్నాడు. అలా ఉంటుంది. సో 1 రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో మా వాడైతే పరిగెట్టాలంటున్నాడు ఆ గుర్రాన్ని. ఇలా జరిగిందండి మా మ్యారేజ్ యానివర్సరీ. నిజంగా అంటే అంటే స్పెషల్గా ప్రతి అప్పుడు వెళ్ళాం, కానీ స్పెషల్గా ఇలా మ్యారేజ్ యానివర్సరీ అని పుట్టినరోజులని అలా వచ్చినప్పుడైతే తప్పకుండా అన్ని చోట్లకి వెళ్తాం. అంటే మాకు ఆ అకేషన్ మేము సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది, మా సరదాలు తీర్చుకున్నట్టు ఉంటుంది. అదే ప్లాన్ అనమాట నాకు. గిఫ్ట్స్ కూడా మీకు ఫస్ట్ చెప్పినట్లుగా నేను దాచుకునేటట్లుగానే మనకి తర్వాత ఉపయోగపడేటట్లుగానే ఉండేలా గిఫ్ట్స్ కూడా అరేంజ్ చేస్తాను అనమాట. సో బయట అయితే ఇలా ఉందండి పేరుపాలెం బీచ్ దగ్గర. సో అంతా బొమ్మలు ఇవన్నీ, గుడి కూడా కన్స్ట్రక్షన్స్ అవి చేస్తున్నారు, గుళ్ళు ఆ పక్కన చర్చ్ కూడా ఒకటి ఉంది పక్కన. సో స్టార్టింగ్ వచ్చేటప్పుడు కూడా గుళ్ళు గట్ట ఇవన్నీ కడుతున్నారండి. వెళ్ళేటప్పుడైతే మీకు చూపించాను అవన్నీ కూడా. సో మామిడి ముక్కలు ఉప్పు కారం వేసి అమ్ముతున్నారు, ఇవన్నీ కూడా భలే ఉన్నాయన్నమాట. గ్లాస్ వచ్చి 20 రూపీస్, అంటే పొడగ ముక్కలు కోసి అలాగా. సో ఈ కొన్ని గుళ్ళు ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి బీచ్ దగ్గరలో అయితే. సో అంటే అయిపోయినాయి, పూజలు అవి జరుగుతున్నాయండి. కాకపోతే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదేమో అని నేను అనుకుంటున్నాను అంతే. సో షిరిడి సాయిబాబా టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడే దగ్గరలోనే. సో చక్కగా ఇక్కడైతే ఫోటోషూట్లు ఇవన్నీ జరుగుతున్నాయి, అందరూ కూడా ఫోటోషూట్లు ఇవన్నీ తీసుకుంటున్నారనమాట. ఇంకా ఏముందండి, మనం ప్రతిదీ ఎంజాయ్ చేయాలి కాబట్టి చక్కగా మనం ఎంజాయ్ చేస్తూ, అలాగే మన స్పెషల్ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఇట్లా అంటే మన మధ్యతరగతి వాళ్ళం అన్నీ ఎంజాయ్ చేయలేం కాబట్టి చక్కగా ఇలాగా స్పెషల్ డే అప్పుడు మట్టికి అంటే ఆ హ్యాపీనెస్ మిస్ అవ్వకుండా చక్కగా పిల్లలకి మనకి అందరూ కూడా, అంటే ఇప్పుడు మ్యారేజ్ డే అంటే మాదనే కాదు కదా, సో పిల్లలు మేము కాబట్టి, సో పిల్లలు మేమందరం కూడా ఎంజాయ్ చేసేలాగా ఈ డే అయితే ప్లాన్ చేసుకున్నాను నేను. సో ఇదంతా వచ్చేసి రిసార్ట్స్ అండి, అక్కడే ఉన్నాయి. ఇక్కడ రెస్టారెంట్, ఇంకా రూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సో బయట నుంచి అట్లా ఒక వీడియో లాగాను, అంటే చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అనేసి. ఒకవేళ పేరుపాలెం బీచ్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే, దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకరోజు స్టే చేయడానికి ఉంది అనేసి చెప్పడానికి అయితే తీశాను. తర్వాత వచ్చేసి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కొన్ని స్నాక్స్ అయితే తిన్నాము. నిజంగా మిరపకాయ బజ్జీ ఉందండి, విడివిడిగా భలే ఉంది. అప్పుడే చక్కగా సముద్రంలో ఆడొచ్చాం కదండి, భలే ఉంది. ఇంకా నైట్ అయిపోయింది, చంద్రిక రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. భీమవరం చంద్రిక రెస్టారెంట్ ఇది చాలా ఫేమస్ అనమాట, కాలేజ్ వాళ్ళు గట్టా అందరూ తింటారు ఇక్కడే. సో ఇంకా రెస్టారెంట్లో అయితే మా హస్బెండ్కి ఇప్పుడు 3rd సర్ప్రైజ్ తనకి. ఇంకా అంటే లాస్ట్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీకి గోల్డ్ గిఫ్ట్ ఇచ్చానండి. సో ఇయర్ అంత బడ్జెట్ లేకుండే, అందుకే ఇయర్ ఏం చేశానంటే ఓన్లీ డ్రెస్సు అలాగే ఫోటో ఫ్రేమ్, సో వెండి చైన్ అనమాట. సో డైలీ అట్లా మెల్లో ఉంచేసుకుంటారు అనేసి వెండి చైన్ అయితే తీసుకున్నాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, నాకు చాలా ఆనందంగా ఉంది.
అంటే ఇంకా అట్లా ఉండిపోతుంది కదా మెల్లో. సో బాగుంటుంది అనేసి అయితే నేను తీసుకొచ్చాను. ఇవైతే నేను ఎప్పుడో ఒక 20 డేస్ బ్యాకే కొనేసి అంతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ ప్లాన్ చేసుకుంటానని చెప్పాను కదండి. అన్నీ చేసి దాచిపెట్టుకున్నాను అనమాట తనకి కనపడకుండా. సో తనకైతే చైన్ వేస్తున్నాను. సో లాకెట్ అయితే కొంచెం పట్టలేదు. తర్వాత ఇంకొక షాపుకి తీసుకెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేయించాము. సో చక్కగా సరిపోయిందనమాట. అక్కడే భీమవరంలోనే ఉన్నాం కాబట్టి అక్కడే వెంటనే అడ్జస్ట్ చేంజ్ చేసుకున్నాము. సో ఇలా అయితే జరిగిందండి నా మ్యారేజ్ యానివర్సరీ. సో చక్కగా పొద్దున్న అమ్మవారి ప్రసాదం తినేసాం. ఈవినింగ్ నైట్ వచ్చేసి చక్కగా బిర్యానీ స్పెషల్ దమ్ బిర్యానీ అనమాట. సో చక్కగా దాంతో అయితే ఎంజాయ్ చేసామన్నమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మా మ్యారేజ్ డే అయితే. మీకు చూడడానికి ఇంతే కానీ మేము ఇంకా ఎంతో ఎంజాయ్ చేసాం. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఈ సొంపు అయితే తప్పకుండా ఒక గుప్పెడితో అయితే నేను తెచ్చేసుకుంటానండి.